ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు అనంతతో అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ఇటువంటి సందర్భాల్లో మీరు స్వచ్ఛందంగా బయటికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది కిరణ్ కుమార్ గారి దగ్గర? చీఫ్ మినిస్టర్ ఎవరు రమణ అన్నాడు. అదేంటండి నీవా నేనా అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు చీఫ్ మినిస్టర్ కాబట్టి మీకు నేను మనవి చేసుకుంటున్నాను అన్నాను నేను. అంటే సరే ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ అన్నావు కదా, చీఫ్ మినిస్టర్ చెప్తున్నాను ఫైల్ చెయ్యి అన్నాడు. అలా చేయలేకపోయామే అని ఇప్పటికీ కూడా అది చేయగలిగి ఉంటే బాగుండేది అనిపించే విషయాలు ఏమన్నా? తప్పకుండా ఉంటాయి కదా. ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా అట్లాగే వదిలిపెట్టడం జరిగింది. అది నాకు నచ్చలేదు. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కె చంద్రశేఖరరావు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు. నేను సిద్దిపేట కళాశాలలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు వారు స్కూల్ విద్యార్థి, నాకు నేనుగా కట్టడి చేసుకుని ఉన్నటువంటి మాట నిజమే. 300 మంది దాకా మేము ఉంటాం ఐఏఎస్ ఆఫీసర్స్. అందులో ఏ ఒక్కరికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం అది. అనంతతో అంతరంగం కార్యక్రమంలో డాక్టర్ కెవి రమణాచారి గారి యొక్క అంతరంగంలోని మరికొన్ని విశేషాలని ఈ భాగంలో చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం. వైఎస్ గారి దగ్గర కానివ్వండి, కిరణ్ కుమార్ గారి దగ్గర కానివ్వండి, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్ని మాకేమైనా వివరించగలుగుతారా? అనంత్ బాబు ఇప్పుడు ప్రతిరోజు సాఫీగా ఉండదు. అది మాకే కాదు, అడ్మినిస్ట్రేటర్స్కే కాదు, ప్రతి వాళ్ళకు కూడా. అది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ రకంగా ఉంటాయో మనకు తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి సమయంలో వారు చాలాసార్లు ఒక 2 పత్రికలు అని చెప్పని చూపేటువంటి వాడు. నేను చెప్పాల్సిన అక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయం ఏ పత్రికలు అనే సంగతి. అది భావ్యం కాదు. పత్రికల వాళ్ళ యొక్క స్వేచ్ఛను మనం అనవసరంగా తప్పుపట్టడం మంచిది కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళు చేయకపోయినట్టయితే, మాట్లాడకపోయినట్టయితే అది పత్రిక కాదు. కొంతమంది స్వేచ్ఛగా మాట్లాడతారు, కొంతమంది తక్కువగా మాట్లాడతారు, కొంతమంది అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా ఉన్న వాళ్ళు నిజంగానే మనకు సపోర్టర్స్ అని చెప్పి అనుకోవడానికి లేదు. అలాగే వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా రాశారు కదా అని చెప్పంటే దాన్ని మనం మరో రకంగా భావించి మనలో ఉండేటువంటి లోపాలే ఉన్నట్టు సర్దుకోవడానికి ప్రయత్నం చేయడానికి కోసం చేసి దానివల్ల మనం ప్రతిభామూర్తులుగా కావచ్చు కదా అని చెప్పని కూడా రాజశేఖర రెడ్డి గారితో చెప్పడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తండి, మీరు ఆ 2 పేపర్ల మీద కేసులు వేయాల్సిందే అన్నాడు. ఒకసారి విన్నాను నేను, ముఖ్యమంత్రి అన్నప్పుడు చేయడం భావ్యమే కదా అని చెప్పి అనుకుని ముందుకెళ్ళాను. వీళ్ళకంటే ముందు ఫైల్ చేయకంటే ముందు కూడా ఒకసారి అడిగాను నేను, మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఇది అని చెప్పని. అప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ తన దగ్గర ఉండేటువంటి ఆఫీసర్స్ అందరిని కూడా పిలిచి, అప్పుడున్నటువంటి అడ్వైజర్స్ని కూడా పిలిచి, అడ్వకేట్ జనరల్ని కూడా పిలిచి ఒక సమావేశం పెట్టి ఇప్పటి వరకు ఏ పత్రికల మీద ఎన్ని కేసులు వేసాము, ఏ పేపర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో కొంచెం డీటెయిల్స్ చెప్పండి రమణ అన్నాడు. అప్పుడు నేను మాట్లాడాను అందరి ముందట. ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇటువంటివి జరిగినాయి, అప్పుడు కూడా నేను చూశాను సార్, మీరు కూడా చూశారు. కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కొంచెం నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏ కేసు కూడా మనము కావాలని చెప్పని పత్రికల మీద వేసినవి ఇంతవరకు నిలిచినవి లేవు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే పత్రికలు అలా ప్రవర్తించకుండా ఉండడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. మీడియా మనతో పాటు సహకరించకపోయినా ప్రతికూలంగా ఉండకుండా చూసుకొట్టేట్టు చూడాలి. అది ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటికి కూడా చెప్తున్నాను. మీరు వాళ్ళ మీటింగ్ పెట్టేసేసి ఈ కేసులు వేయమని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మీతో ఒకసారి మనవి చేసుకుంటున్నాను, ఇదంత అవసరం కాదేమో చూడండి సార్ అని అన్నాను నేను. ఆయన అన్న మాట ఇప్పుడు మీకు చెప్తాను నేను. చీఫ్ మినిస్టర్ ఎవరు రమణ అన్నాడు. అదేంటండి మీరు చీఫ్ మినిస్టర్ కాదు కాబట్టి మీకు నేను మనవి చేసుకుంటున్నాను సార్ అని. నీవా నేనా అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు చీఫ్ మినిస్టర్ కాబట్టి మీకు నేను మనవి చేసుకుంటున్నాను అన్నాను నేను. అంటే సరే ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ అన్నావు కదా, చీఫ్ మినిస్టర్ చెప్తున్నాను ఫైల్ చెయ్యి అన్నాడు. తప్పకుండా సార్, ఇంత గట్టిగా ఇంత గొప్పగా ఇన్నిసార్లు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటే బాగుండదు కాబట్టి నేను ఒక అడ్మినిస్ట్రేటర్గా తప్పకుండా నేను మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతానని చెప్పాను. కానీ ఆనాడు నేను పడినటువంటి క్షోభ, ఆనాడు నేను పడినటువంటి మానసిక బాధ ఏంటంటే ముఖ్యమంత్రి గారితో అంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది కదా అని చెప్పని. బహుశా ఆయనకి ఇష్టం లేనటువంటి పనిని కూడా నేను చేస్తున్నాను కదా అనేటువంటి భావం కూడా నాకు కలిగింది. ఏముంది, బహుశా ఆ పోస్టులో నుంచి నన్ను తీసేస్తారు కావచ్చు అని అనుకుంటాం. అంతేగాని చెప్పాల్సిన బాధ్యత మాత్రం సమయం వచ్చినప్పుడు నిజాన్ని పలకకపోయినట్టయితే నువ్వు ఆ సీట్లో ఉండడానికి అర్హత లేదు అన్నమాట. అందుకని
వారిని కాపాడడానికి, ప్రభుత్వాన్ని సంరక్షించడానికే మనకు జీతం ఇవ్వడం కానీ, మనల్ని ఆ ఉద్యోగంలో ఉంచుకోవడం కాదు అనేటువంటి నమ్మకంతో మాట్లాడాము. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రేమగా నీ పని నువ్వు చేశావు, నా పని నేను చేశాను అంతే అన్నాడు. నవ్వాడు అంతేగాని ఏ విషయం కూడా ఆయన మనసులో పెట్టుకోలేదు. అది ఆయన గొప్పతనం. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి నమస్కరిస్తాను నేను. ఇటువంటి సందర్భాల్లో మీరు స్వచ్ఛందంగా బయటికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది కిరణ్ కుమార్ గారి దగ్గర? కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టారు 2012వ సంవత్సరంలో. హైదరాబాద్లో పెట్టాలనుకున్నారు. హైదరాబాద్లో అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలను పెట్టేంత స్థితి లేదు, కాలం అటువంటిది. తెలంగాణ ఉద్యమం కొంచెం జోరు అందుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో పెట్టినట్టయితే హైదరాబాద్లో ఉండేటువంటి తెలంగాణీయులకును ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్లకు కొంచెం తేడా ఉంటుంది. అందుకని హైదరాబాద్లో కాకుండా తిరుపతిలో పెడదామని చెప్పి అనుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తిరుపతి అయినట్టయితే కొంత స్థానబలము, తన బలము కాకుండా ఆ భగవంతుడి యొక్క దయ ఉంటుందనేటువంటి నాకు కూడా అనిపించింది. నన్ను అప్పుడు ఆయన అడ్వైజర్గా తీసుకున్నాడు ప్రపంచ తెలుగు మహాసభల కోసం అని చెప్పని. అడ్వైజర్గా ఉండి ఈ తెలుగు మహాసభల్ని సక్రమంగా జరిగేట్టుకు చూడండి అని చెప్పండి, తప్పకుండా అని చెప్పని అన్ని రకాల బాధ్యత వహించి రాత్రి 11-12 కూడా కూర్చొని పనిచేశాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా నిర్వహింపబడ్డాయి. నిర్వహింపబడిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. నిర్ణయాలు తీసుకున్నప్పుడు 2011 డిసెంబర్లో జరిగినప్పుడు ఆ నిర్ణయాలకు తగినట్టుగా మనం అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా కూడా చూసాం. ఇన్ని నిర్ణయాలు చేసుకున్నప్పుడు దాన్ని అమలు చేయకపోయినట్టయితే మరి ఏం చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మంచిది కాదండి, తప్పకుండా మనం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేద్దామని చెప్పంటే ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా అమలు చేయకుండా అట్లాగే వదిలిపెట్టడం జరిగింది. అది నాకు నచ్చలేదు. మీరు నన్ను అడ్వైజర్గా ఉండమన్నారు, నేను మీకు అడ్వైస్ ఇచ్చాను, నా అడ్వైస్ మీరు వినలేదు, నేను ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎలాగూ వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కాబట్టి నేను వెళ్తున్నాను సార్ అని చెప్పని బయటకు వచ్చేసి, ఎక్కడ అవసరమో అక్కడ తప్పకుండా మన యొక్క నిజాయితీని చాటుకోవాల్సి వస్తుంది. ఎక్కడ అవసరమో అక్కడ వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. చీఫ్ మినిస్టర్ అయినా కానీ ఒక వ్యక్తే కాబట్టి వింటే వింటారు, వినకపోతే వారి ఇష్టం, దాంట్లో తప్పేం లేదు, చెప్పడం నా బాధ్యత. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ యొక్క నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని గుర్తించి మళ్ళీ బీఆర్ఎస్ వారు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు. అయితే అక్కడ ఒక అధికారిగా ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత కొంత తేడా ఉంటుంది సహజంగానే, వ్యత్యాసం వ్యవహారం నిర్వహించడం విషయంలో కావచ్చు, వాళ్ళు మీతో వ్యవహరించడం విషయంలో కావచ్చు. కానీ నిస్సందేహంగా మీ సామర్థ్యాన్ని చూసే తీసుకున్నారు అంతే కదా అన్నప్పుడు వ్యవహారంలో ఖచ్చితంగా అనుకూలమైన మార్పే కనిపించాలి. అక్కడ ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు, లేదా వ్యవహారాలను ఎలాగా అనుకూలపరచుకోగలిగారు? ఏమైందటండి, నేను ఎప్పుడైతే అడ్వైజర్షిప్ నుంచి బయటకు వచ్చానో అప్పుడు బీఆర్ఎస్ వారి యొక్క, అప్పుడు బీఆర్ఎస్ అనుకోలేదు దాన్ని, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్ర సమితి వారికి ఉధృతంగా నడుస్తున్నటువంటి రోజులు, వాళ్ళ యొక్క ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. కె చంద్రశేఖరరావు గారు నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవాడు. నేను సిద్దిపేట కళాశాలలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు వారు స్కూల్ విద్యార్థి. ఆ దశలో నన్ను చూసినప్పుడు నేను అప్పటి 1969 సంవత్సరపు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క గొడవల్లో నన్ను అరెస్ట్ చేశారు తెలంగాణ విద్యార్థి నాయకుడిగా. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైలుకు పంపించారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత, విడుదలైన తర్వాత జీబులో ఊరేగింపు చేస్తే చూసినటువంటి వాడు కె చంద్రశేఖరరావు గారు. అప్పటి నుంచి కూడా వారికి నాకు ఉండేటువంటి అభిమానము, ఆప్యాయత ఒక ఎత్తు అయితే, వారు చంద్రబాబు నాయుడు సమయంలో హయాంలో వారు మంత్రిగా ఉన్నారు, నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను. తర్వాతి కాలంలో కూడా వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, నేను ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాను. ఎప్పటికప్పుడు చూస్తూ అదే అనురాగం, ఆప్యాయత, అభిమానంతో ఉన్నటువంటి వారే. వారు టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత ఒక ఉద్ధృతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను అడ్వైజర్షిప్ నుంచి కూడా దూరంగా వచ్చేసేసి వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పని తెలిసిన తర్వాత వారు ఏమనుకున్నారంటే, రమణ లాంటి వాడు మన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అనేటువంటి రీతిలో నన్ను అడిగారు, మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమో అని. నేను చెప్తాను సార్, దాంట్లో ఉంది, మీరు అన్నారు కాబట్టి నేను ఆలోచిస్తానని చెప్పన్నాను. హరీష్ రావు గారిని పంపారు ఇంటికి. హరీష్ రావు గారు చాలా చతురుడు, మాటల గారడితో అద్భుతంగా అందరినీ కూడా
ఆకట్టుకునేటువంటి వ్యక్తి, నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే మించి మంచితనం కూడా మూర్తిభవించినటువంటి మనిషి. ఆయన మాట్లాడినప్పుడు ఒకటే, సార్ చెప్పారు, నన్ను పంపించారు, మీరు ఒకసారి సార్తో మాట్లాడితే బాగుంటుందని చెప్పని. ఆల్ సరెండర్ నాకు వ్యక్తిగతంగా ఏముంది, అందులో నేను తెలంగాణ కోసం అని చెప్పని పాటుపడిన వాడిని. తెలంగాణ అంటే నాకు ఇష్టం. సర్వీస్లో ఉన్నప్పుడు తెలంగాణలో నేను గురించి మాట్లాడడం అనేది భావ్యం కాదు కాబట్టి అప్పుడు నేను మౌనంగా ఉన్నాను. రిటైర్మెంట్ అయినాను కాబట్టి ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడడంలో తప్పేం లేదు. సరే మీరు అంటున్నారు కాబట్టి అని చెప్పని చంద్రశేఖరరావు గారు నన్ను కోరారు కాబట్టి, హరీష్ రావు గారు వచ్చి చెప్పారు కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కోసం చెప్పని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో అప్పటి కేసీఆర్ గారితో కలుస్తానని చెప్పడం, కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ చేయడం, కావాల్సినటువంటి స్థానాన్ని కల్పించిన తర్వాత నేను అక్కడ టీఆర్ఎస్లో పనిచేశాను. ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్కి విజయం సాధించడం, టీఆర్ఎస్ వారే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఇవన్నీ జరిగిన తర్వాత వారు నాకు అడ్వైజర్షిప్ ఇచ్చేసి దాదాపు 10 ఏళ్ల పాటు నాకు కావాల్సినటువంటి రీతిలో నా భావజాలానికి తగినట్టుగా వారు అడ్వైసులు తీసుకున్నారా తీసుకోలేదా అనేది పక్కకు పెడితే మాత్రం ఎప్పుడు కూడా సద్భావంతో నన్ను చూడడం అనేటువంటిది నా అదృష్టం. ఈ పరిస్థితులన్నింటినీ దాటాక ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ వారికి మీరు దూరంగా ఉంటున్నారనే భావాలు సమాజంలో వినిపిస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఏమంటారు? ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాల్సినటువంటి బాధ్యత. ఎప్పుడైతే సజావుగా సక్రమంగా నిర్వహింపబడుతున్నాయో పనులు అని చెప్పనేది అనిపిస్తుందో తప్పకుండా నా భాగస్వామ్యం ఉండాలనేటువంటి భావంతో నేను తప్పకుండా ఉంటాను. ఎప్పుడైతే కొంత ఒక రకమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని అనిపిస్తూ ఉందో బహుశా నేను వారికి అవసరం లేదు కావచ్చు, అందుకోసం చెప్పని నేను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో అనేటువంటి రీతిలో నాకు నేనుగా కట్టడి చేసుకుని ఉన్నటువంటి మాట నిజమే. వారికి ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నా యొక్క సలహా కానీ అవసరం కానీ నేను తప్పకుండా అందిస్తాను. నేను దూరంగా ఉన్నానన్న మాట కూడా కరెక్ట్ కాదు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ సభ్యునిగానే ఉన్నాను, నేనేం దూరం కాలేదు. అయినను ఎక్కువగా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న మాట మాత్రం వాస్తవం. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। మీరు కలెక్టర్గానే కాకుండా వేరువేరు స్థాయిల్లో వేరువేరు పదవుల్లో కార్యనిర్వహణ అనేది చేసి ఉన్నారు. వాటిలో మీకు బాగా మనసుకి దగ్గరగా అనిపించినవి, ఎందుకంటే విజయాలు సాధించడం అనేది ఒక ఎత్తు, కానీ మనసుకి బాగా నచ్చడము అనేది ఒక ఎత్తు. అటువంటి సందర్భాలు ఏ ఏ పదవుల్లో మీరు అనుభూతిని పొందారు? ఈ ప్రశ్న నాకు నేనుగా 10 సార్లు కాదు 100 సార్లు వేసుకున్నాను. నేను ప్రతి పదవి కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్, సంతృప్తినిచ్చినటువంటిదే. కానీ పరమ పవిత్రంగా నా యొక్క లక్ష్యానికి దగ్గరగా, నా అభిష్టానికి మరీ దగ్గరగా ఉండేటువంటి పదవి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను కార్యనిర్వహణాధికారిగా ఉండడం. 300 మంది దాకా మేము ఉంటాం ఐఏఎస్ ఆఫీసర్స్ని. అందులో ఏ ఒక్కరికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం అది. వాడి అనుగ్రహం లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంకి దర్శనానికి పోవడమే కష్టం, అధికారిగా ఉండడం అనేది. ఆంధ్రప్రదేశ్ చాలాసార్లు మనం అనుకుంటున్నాం తిరుపతికి వెళ్ళాలి, నేను స్వామిని దర్శించుకోవాలని, కాకుండా ఉండేటువంటి పరిస్థితిని వాడే కల్పిస్తూ ఉంటాడు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను పనిచేయడం అనేటువంటిది మాత్రం అది అపారమైనటువంటి అనుభూతిని, అనుభవాన్ని, ఆనందాన్ని కలిగించింది. అది జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. దాంతోపాటు
ఇక నాకు సంబంధించినంత వరకు నాకు సాహిత్యం అన్న, సంస్కృతి అన్న, సంప్రదాయం అన్న మూడింటి మీద కూడా ఎక్కువ ఇష్టం. నేను శ్రీ వైష్ణవుల కుటుంబంలో పుట్టినందుకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వైష్ణవ తత్వం ఉన్నందుకు, స్వామివారి సేవలో మొట్టమొదటి శ్రీ వైష్ణవుడిగా నేను ఉండడం అనేటువంటిది నాకు దక్కినటువంటి అవకాశం స్వామివారు నాకు కల్పించారు. మరొక మాట ఇప్పటి పిల్లలకు, ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు ఎక్కువగా, కానీ ఎవరు అనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని, ఎవరు అనుకున్నారు నేను ఆఫీసర్ అవుతానని, ఎవరు అనుకున్నారు నేను ఈ స్థాయికి వస్తానని. చిన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అర్చక కుటుంబం కాబట్టి మళ్ళీ అర్చకుడిగా ఉండాల్సి వస్తుందేమో అని చెప్పని నా 8వ ఏట 10వ ఏట వరకే నేను అర్చకత్వానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా సంపాదించినటువంటి వాడిని. నేను తిరుప్పావై చదివాను, నిత్యానుసంధానం చదివాను, అమనం చదివాను, అలాగే ఆంధ్ర నిఘంటువు చదివాను. నేను వాటితో పాటు పూజా కార్యక్రమాలు ఎలా చేయాలో వాటన్నిటి కూడా నేర్చుకున్నాను. ఏ దేవాలయంలో కానీ నేను అర్చకత్వం చేయడానికి అర్హత సంపాదించుకున్నటువంటి పరిస్థితి నాకు 10 ఏళ్ల పాటలోనే వచ్చింది. కానీ తర్వాతి కాలంలో ఈ క్రమాలు చూసిన తర్వాత స్వామివారి దగ్గర పొద్దున శ్రీ వైష్ణవులకు మాత్రమే ఒక అవకాశం ఉంటుంది వెళ్ళి లోపల స్తోత్రం చేయడానికి కోసం అని చెప్పని. ఏది దాని పేరు ఏమంటారంటే మార్హళి మాసంలో ఎక్కువగా ఉంటుంది. అది డిసెంబర్ 15 నుంచి జనవరి 15 మధ్యలో. అందులో పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలహోడి నూరాయిరం మల్లాండు తిండోలు వనివన్నా ఉంషవడి చెవి తిరుక్కాపు అనేటువంటి ఈ నిత్యానుసంధానం ఏదైతే జరుగుతుందో ఆండాలు సేవించినటువంటిది అవన్నీ కూడా ఉదయం పూట జరుగుతుంటుంది మార్హళి మాసంలో. అది చేసినటువంటి ఈవో ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే స్వామివారు నాకు కల్పించిన అవకాశమే. మించినటువంటి ఎంత ఆనందం చెప్పండి. నేను చదువుకున్న చదువుకి, నేర్చుకున్న విషయానికి, చేసిన సేవకి పరిపూర్ణమైనటువంటి ఆనందం వచ్చినటువంటి పరిస్థితి అది. అందుకని అది చెప్పుకున్న తర్వాతనే మన కళలు, సంస్కృతి, సంప్రదాయం పట్ల నాకు ఉండేటువంటి, సాహిత్యం పట్ల ఉండేటువంటి అనురక్తి ప్రకారంగా నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు కానీ, అలాగే డైరెక్టర్ కల్చర్గా ఉన్నప్పుడు కానీ అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాను. కాగా ఇవాళకి కూడా నేను ఈ సాహిత్య సంస్కృతుల పట్ల ఎందుకు నేను ఎక్కువగా మొగ్గు చూపుతున్నానని చెప్పంటే అవి మనల్ని నిలబెట్టేటువంటివి, ఈ తరానికి కావలసినటువంటివి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినాడు అని చెప్పంటే వినేవాళ్ళం అందరం కూడా ఇది ఎంతవరకు నిజము అనేటువంటి రీతిలో ఉంటాం. అదే ఒక ఆఫీసర్ మాట్లాడుతున్నాడు అని చెప్పంటే ఈయన అంటున్నాడు కానీ ఎంతవరకు పాటిస్తాడు అనేటువంటి విషయంలో ఆలోచించడం కంటే ఎక్కువగా ముందు ఎగతాళి చేస్తాం, వెక్కిరిస్తాం, ప్రశ్నించుకుంటాం, నిజమా కాదా వీడు మాట్లాడేది అని. తర్వాత అదే పనిగా కనబడుతున్నాడు, అంటున్నాడు, వింటున్నాం మనం అని చెప్పి అనుకున్నప్పుడు దాన్ని చెకప్ కూడా చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో పస ఉంది, ఆయన మాట్లాడిన దాంట్లో సత్యం ఉందని చెప్పని తెలుసుకున్నప్పుడు అపారమైనటువంటి భావం కలిగి అలాంటి ఆఫీసర్ మనకు ఉండాలి అని చెప్పినటువంటి స్థితి వస్తే, నేనెందుకు కాకూడదు ఆఫీసర్ అనేటువంటి రీతిలో యువతలో ఒక మార్పు వస్తే ఎంత ఆలోచన ఎంత బాగుంటుందనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 30 ఏళ్ళుగా నేను చాలా సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే యువతను ఉద్దేశించి మనం మాట్లాడినప్పుడు, యువతను ఉద్దేశించి మనం మన భావాల్ని ప్రకటించినప్పుడు, వాటిని మనం అమలు చేయడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది ఎంత ప్రభావం చూపిస్తుందో అనే సంగతి నేను స్వయంగా గమనించినాను. 14 మంది పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్స్గా మీ యొక్క ఉపన్యాసాల వల్ల మేము అయ్యాం సార్ అని చెప్పి ఉత్తరాలు రాస్తే అది ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో. నా పిల్లలు చాలా గొప్పనటువంటి స్థాయికి వచ్చినారన్నంత ఆనందం కలిగింది నాకు. ఇప్పటికీ బీహార్లో ఉండేవాళ్ళు, లేకపోయినట్లయితే వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటి వాళ్ళు మేము పలానప్పుడు మీ యొక్క మాటలు విని మేము ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మేము సెలెక్షన్ అయినాక మీకు చెప్తున్నాం మేమని చెప్పినప్పుడు ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్రభావాన్ని చూపించేటువంటి అంశాలే. కాబట్టి జీవిస్తే ఏ జీవితమైనా సఫలీకృతంగా ఉండేటట్టుగా జీవించాలి, కానీ ఏదో బతుకుతున్నాము, ఉన్నాం కాబట్టి బతుకుతున్నాము ఇలా అని చెప్పని కాకుండా సాధ్యమైనంత మేరకు జీవించినంత కాలం ప్రభావవంతంగా ఉండాలనే ఆశయంతో ఉంటున్నాం. ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అధికారిగా వచ్చినప్పుడు ఈ ఉపాధ్యాయుడి యొక్క ప్రధాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆకలింపు చేసుకున్నందువలన అధికారి యొక్క భావాలు పిల్లల మీద అంత స్థాయిలోనూ ముద్ర వేశాయి అనడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఇది. చాలా బాగుందండి. పదవి అయిపోయింది, పదవి విరమణ నుంచి బయటకు వచ్చేసాము, వయసు కూడా పై వయసు వచ్చేసింది అనుకున్న ఉపాధ్యాయుడిగా మాత్రం మీ స్థానం ఎక్కడికి చెదిరిపోలేదు. ఈ రోజుకి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆ స్థానంలోనే ఉంచుకుని గౌరవిస్తారు. ఈ టీటీడీలో పనిచేసినప్పుడు మీరు చేద్దాం అనుకున్నవి చాలా ఉంటాయి నిస్సందేహంగాను, అన్నీ చేయలేకపోవచ్చు.
అలా చేయలేకపోయామే అని ఇప్పటికీ కూడా అది చేయగలిగి ఉంటే బాగుండేది అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి కదా. ఎందుకంటే టీటీడీ ప్రపంచంలోనే ఒక గొప్ప సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ. వేలాది మంది కాదు, లక్షలాది మంది భక్తుల యొక్క భావాలతో సమన్వయపరుచుకున్నటువంటి ఒక సంస్థ. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళే కాదు, తమిళంలే కాదు, కన్నడిగులే కాదు, లేకపోతే భారతదేశంలోని ఇతర ప్రాంతాల వాళ్ళే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన దగ్గరికి తిరుపతికి వస్తారు, చూస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీలంక నుంచి ప్రెసిడెంట్ మాటిమాటికి సంవత్సరానికి ఒకసారి వచ్చేసేసి స్వామివారి దర్శనం చేసుకుంటాడు. అంటే ప్రభావం ఎంత ఉందో అని చెప్పడానికి చెప్తున్నాను నేను, వారి గొప్పతనమని కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడానికి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా ఒక బోర్డు ఉంటుంది, అక్కడ కూడా రాజకీయ నాయకులు ఉంటారు, అక్కడ శాసనసభ్యులు బోర్డు మెంబర్స్గా తమ యొక్క భావ ప్రకటనలు చేస్తూ తమ యొక్క అస్తిత్వాన్ని, తర్వాత తమ యొక్క నిజమైన భావాన్ని, అహంభావం అనే పదం కరెక్ట్ కాదు కాబట్టి తమ యొక్క నిజమైన భావాన్ని ప్రకటించుకోవడం కోసం అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్న సాధ్యమైనంత వరకు ఆఫీసర్స్గా ఉన్నప్పుడు ఇవన్నీ మామూలే కదా అని చెప్పి అనుకుంటే మనకి ఏ రకమైన భావం ఉండదు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మన పరిపాలన చేసుకుంటూ పోతాం. కానీ పనులు చేసుకుంటూ పోతున్నప్పుడు మాత్రం అప్పటి రోజుల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ మా సభ్యులు కానీ ఎంత నాకు కోఆపరేషన్ ఇచ్చారని చెప్పంటే, సహకరించారు అని చెప్పంటే నేను మాటల్లో చెప్పలేనటువంటిది. లేకపోయినట్టు అన్ని పనులు జరగవు. నేను భగవంతుని అడిగేవాడిని, స్వామి ఇంతమంది భక్తులమంతా నీ దగ్గరికి రావాల్సిందేనా? నువ్వు భక్తుల దగ్గరికి పోతే తప్ప ఎందుకు పోవు స్వామి, ఎందుకు చేయకూడదు, ఎందుకు రాకూడదు నువ్వు అని చెప్పని అన్నప్పుడు నాకు భగవంతుడు ఇచ్చిన ఆలోచన ఒకటి ఏంటంటే గోవింద కార్యక్రమం, భజ గోవిందం కార్యక్రమం. ఆ గోవింద గోవింద అనే కార్యక్రమం ఏంటరా అని చెప్పంటే 4 రథాలను చేసేసి కలియుగపు అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, కృతయుగాధిపతి అయినటువంటి నరసింహస్వామి దగ్గరికి, త్రేతాయుగాధిపతి అయినటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి, ద్వాపరయుగాధిపతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి తాను చిన్నవాడు కాబట్టి వారి యొక్క దర్శనం చేసుకొని రావాలి అని చెప్పినటువంటి రీతిలో 4 రథాలను తయారు చేసి అలిపిరి నుంచి పరమ పూజ్యులైనటువంటి పీఠాధిపతుల యొక్క సమక్షంలో కార్యక్రమాన్ని మనం మొదలు పెడదామని చెప్పని బోర్డులో చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడ్డారో, ఎంత ఆవేశపడ్డారో, ఎంత అభిమానించారో, అంత తికమక పడ్డారు కూడా. దాని పేరు భక్తి చైతన్య యాత్ర. భక్తి చైతన్య యాత్ర అని చెప్పనేసరికల్లా ఏంటిది భక్తి చైతన్య యాత్ర అంటే ఏం చేయాలండి దానికి అని చెప్పంటే ఊరూరా గోవిందనామ స్మరణ చేస్తూ, మన దగ్గర గోవిందనామ స్మరణ కాదు, ఊరూరా గోవిందనామ స్మరణ చేస్తూ మనం చేస్తే చాలామందిలో భక్తి భావాన్ని మనం పెంపొందించినట్టుగా ఉంటుంది. మనం చేయాల్సిన బాధ్యత ఉంది. మనం హిందువులం ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఇట్లా చేస్తే ఇంకా చాలా గొప్పగా ఉంటుందని చెప్పని నేను ఉన్నప్పుడు మొదలుపెట్టాం. అది 40 రోజుల పాటు పోను, 40 రోజుల పాటు రాను, అద్భుతమైనటువంటి రీతిలో సాగింది భక్తి చైతన్య యాత్ర. అది చేసిన తర్వాత చాలామంది చాలా రకాలుగా ఆనందించారు, కొంతమంది అసూయపడ్డారు. అది సహజం. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, అందుకోసం చెప్పండి సైడ్ ఎఫెక్ట్స్లో అది ముఖ్యమైనది. ఇంకా తర్వాత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఫలానా ఛానల్లో భగవంతుని గురించి చెప్తున్నాము, అది భక్తి ఛానలా లేకపోయినట్లయితే మరో ఛానల్ అని చెప్పని చాలా ఛానల్స్ ఉన్నాయి. వాటిల్లో స్వామివారి యొక్క సేవల్ని, స్వామివారి యొక్క కార్యక్రమాలని, ఆధ్యాత్మిక విషయాల్ని చెప్తూ వస్తూ ఉన్నారు. నేనేమనుకున్నానంటే, స్వామివారే ఇంత గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, ఇంత ఆదాయం వస్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ అని చెప్పి మనం పెట్టినట్లయితే ప్రపంచమంతా కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవేవో పేర్లతోని ఏవో రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి స్థితులలో ఛానల్స్ నిర్వహిస్తున్నారు. హిందూ సమాజం కూడా హిందుత్వం కోసం చెప్పని మన ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు పెట్టుకోకూడదని చెప్పని ఆలోచన చేసి మళ్ళీ దాన్ని బోర్డు మీటింగ్లో పెట్టినప్పుడు చాలా ఆలోచన బాగుందండి, కానీ మనం చేయగలుగుతామా అని చెప్పంటే నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాను కాబట్టి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళేసి నేను తీసుకొస్తానని చెప్పి మా చైర్మన్ గారి యొక్క సహకారంతో, సుబ్రహ్మణ్యరెడ్డి గారి యొక్క సమన్వయంతో, అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి కమ్యూనికేషన్స్కి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి, వీళ్ళందరికీ దాంతో 3 నెలల లోపల తీసుకొచ్చి ప్రతిభా పాటిల్ గారితో ఛానల్ను
ఇవాళ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎలా నడుస్తుందో, ఎలా నిర్వహింపబడుతుందో నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఎలా నిర్వహింపబడుతుంది అనేటువంటి సంగతి ఎలా నిర్వహింపబడచ్చు, కానీ నిర్వహింపబడుతుంది అనేటువంటిది మాత్రం నేను చెప్పాల్సింది అవసరం లేదు, చూస్తూనే ఉన్నాం. కానీ స్వామివారి సేవల్ని ప్రతి ఒక్కరు చూడడానికి గొప్ప అవకాశం వచ్చింది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తోనే. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ సేవా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పని తెలుసుకున్నది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారానే. ఈవోగా కాకపోతే నాకు కూడా తెలియనటువంటి విషయాలు చాలా ఉండేటువంటివి. ఈవోగా పనిచేశాను కాబట్టి తెలిసినాయని చెప్పని అనుకోవడం తప్పిస్తే ప్రజలకు కూడా తెలవడానికి, భక్తులకు తెలవడానికి, స్వామివారి సేవకులకు తెలవడానికి గొప్పైనటువంటి అవకాశం వచ్చిందని చెప్పని నేను భావిస్తూ ఇవాళకి ఆ ఛానల్కి నమస్కరిస్తూ ఉన్నాను. విజయవంతంగా నిర్వహింపబడాలి, ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏ రకంగా ఆదేశించినా. ఇలా చాలా చేసుకుంటూ పోయాం. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏనాటికైనా అది జరుగుతుందని చెప్పి నాకు ఆశ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయం స్వర్ణమయం చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ స్వర్ణమయం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు అనంత్ ఎంత స్వర్ణం కావాలి, ఏం కావాలి అని చెప్పని లెక్క చేయాల. అప్పుడున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు ఆదికేశవ నాయుడు గారికి దక్షిణ భారతంలో ఒక రకమైనటువంటి స్థాయి ఉంది. ఆయన అన్నాడు, ఈవో గారు మీరు అన్నారు నేను చూసుకుంటాను అని చెప్పని ఫోన్ల మీద మాట్లాడేసేసేస్తే బంగారం వచ్చింది. ఫోన్ల మీద మాట్లాడేస్తే డబ్బు వచ్చింది, మీరు కావాలంటే బంగారం కొనండి అని. కావాల్సిన డబ్బు, కావాల్సిన బంగారం అన్నీ వచ్చేసేసేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలోనే ఒక ఫ్యాక్టరీ పెట్టేసేసి అక్కడే బంగారు తలుపులు, బంగారు గోడలు తయారు చేయడానికి కోసం చెప్పని చేసేటువంటి పనిని మొదలుపెట్టేసేసి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేత దాన్ని ప్రారంభింపజేసేసి ముందుకు పోతూ ఉన్నట్టయితే అప్పుడు రాజకీయం వచ్చింది. ఎంత గొప్పగా రాజకీయం వచ్చిందనేటువంటి సంగతి నేను బయటకు వచ్చేంత దాంతో నాకు కలిగిన బాధ లేదు. కానీ స్వామివారి యొక్క ఆలయాన్ని స్వర్ణమయం చేద్దామని చెప్పి అనుకునేటువంటి సమయంలో స్వర్ణమయం కావాల్సినటువంటి పరిస్థితుల్లో అలా కాకుండా జరిగింది అనేటువంటి భావం మాత్రం ఇప్పటికీ నన్ను బాధిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా బహుశా అది చేయించుకోవడానికి కావాల్సినటువంటి సేవకుడు వస్తాడు కావచ్చు, వాళ్ళు చేస్తారు కావచ్చు. బహుశా నేను బతుకున్న కాలంలో జరిగితే నేను సంతోషిస్తానని చెప్పని ఆశ. కానీ నిస్సందేహంగా అండి, మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఒక మనిషి ఏ పని చేసినా అందులో పుణ్యాన్ని సంపాదించుకోవడం అనే దానికి మార్గం తాను వెతుక్కోవాలి. అందులో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించారు. ఎందుకంటే ప్రతిరోజు స్వామివారికి చేసే సేవలు దర్శనం చేసుకునే అవకాశాన్ని భక్తులకు అందరికీ ఇచ్చారు. ఒక చోట నుంచి కాదు, ప్రపంచం నలుమూలల నుంచి కూడా వాళ్ళందరూ దర్శనం చేసుకుని ఆనందించే అవకాశాన్ని మీరు కల్పించారు. అందులో అదొక్క కారణం చాలు మీకు సాష్టాంగ నమస్కారం చేయడంలో ఎటువంటి అభ్యంతరము లేదు. టీటీడీకి సంబంధించిన దాంట్లో కార్యనిర్వహణలో ప్రధానంగా అక్కడ దర్శనాల విషయం కావచ్చు, లేదా భగవంతుడిని అసలు మీరు ఏం ఆశించవచ్చు, అక్కడి నుంచి టీటీడీ నుంచి మీరు ఏం ఆశించవచ్చు, ఏ అవకాశాలు ఉంటాయి మీకు, మీరు ఏ అవకాశాలను వినియోగించుకోలేకపోతున్నారు అనే విషయంలో మీరు ఏం సలహాలు ఇస్తారు? ఇది భగవంతుడికి సంబంధించిన విషయం. నాకెంత భక్తిభావం ఉన్నా, నాకెంత అనుభవం ఉన్నా, నాకెన్ని ఆలోచనలు ఉన్నా, కొన్ని విషయాల్ని మనం బయట ఉన్నప్పుడు, కాగా 15 ఏళ్ళుగా నేను బయట ఉన్నప్పుడు నా ఆలోచనలు ఇప్పుడు చెప్పి ఒక రకమైనటువంటి ఆలోచనను మరొక రకమైన ఆలోచనను మనం సృష్టింపజేయడానికి ప్రయత్నం చేయడమే కానీ అది భావ్యం కాదేమో అనంతబాబు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా భగవంతుడు ఏ రకంగా కావాలని చెప్పి చేసుకుంటాడో వాడే చేసుకుంటాడు. వాడే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని రప్పించుకుంటాడు. వాడే కొంతమందికి చైర్మన్ చెప్పులు ఇప్పిస్తాడు. ఆయన యొక్క లీలా విలాసంలో భాగంగానే ప్రతి కార్యక్రమం జరుగుతుంటుంది. కాబట్టి అది వారికే అప్పచెప్పుదాం, వాళ్ళు ఎలా అనుకుంటే అలాగా. అలాగే డాక్టర్ కేవి రమణాచారి గారి యొక్క అంతరంగంలోని మరికొన్ని విశేషాలని మరో భాగంలో పరిశీలిద్దాం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.